వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్యలోనైతే ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. నువ్వా నేను అన్నట్లుగానైతే ఆ యొక్క ప్రభుత్వంలో మేము చేసిన పథకాలు ఇవి, మీరే అమలు చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి. సో ఇవాళ కూడా మనం అయితే న్యూస్ లోనైతే ఏ పత్రికల్లో ఏ వార్తలు వచ్చాయి అనే విషయాలను కూడా డిస్కస్ చేద్దాం. మనం ముందుగా ఆంధ్రజ్యోతిని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఓఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు, ఒకప్పుడు ప్రజా ఉపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాకడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట వేశారు, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికి స్కెచ్, ప్రభుత్వ భూములు దారదత్తం చేయడానికి కూడా ప్లాన్లు అంటూ కూడా వార్తని ఇవ్వడం జరిగింది. ఇక అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు, అదేవిధంగా కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే ప్రత్యేక దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు, అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం కూడా గగనమైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనైతే మొన్ననైతే చేయడం జరిగింది. అందులో చర్చనైతే జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ల తీరైతే నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనైతే ఒక రకంగా ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే వారి యొక్క పనితనం వల్ల కూడా ఇటు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మటుకైతే ఇటు పరిపాలన దెబ్బతిందని కూడా మనకు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక రకమైనటువంటి ఒక బుక్ ఇనాగ్రేషన్, ఒక కవిత రచయితకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టద్దు. ఒక ఐఏఎస్లంతా కూడా కింద స్థాయి ప్రజలకు అండగా ఉంటూ అదేవిధంగా అధికారులతో మంచిగా పనిచేస్తూ పాలనను సక్రమంగా చేయాలని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ అధికారులు మారిన తీరుకు నిదర్శనం ఇది. ఒకప్పుడు ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు చేరువ చేసిన ఐఏఎస్లు ఇప్పుడు రాజకీయ నాయకులతో అంటగాగుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడడానికి బదులుగా కొందరు వాటిని దారదత్యం చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. నిజంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అంటే ఒక రకంగా కళ్ళతో చూసినట్లుగానే ఇదే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందని కూడా మనం అయితే భావిస్తున్నాం. మామూలుగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ యువ ఐఏఎస్లే జిల్లాలలో ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే యువ ఐఏఎస్లు ప్రజలకు మంచి పనులు చేస్తారని ప్రజలు అనుకుంటారు. కానీ కొన్ని జిల్లాలలో ఏమైతుందంటే ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీ నాయకులకు వీళ్ళు ఒక యూత్ నాయకులు లెక్క పనిచేస్తారు తప్ప ప్రజలకు ప్రభుత్వ పథకాల విషయంలో కానీ లేకుంటే వాళ్ళకి ఏమన్నా సేవ చేసే మార్గంలో అయితే వీళ్ళు ఉండలేరు. అంటే కొంతమంది కలెక్టర్లకు కూడా ఏదో సంథింగ్ పదవి వాళ్ళకి యూత్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కొందరు పనిచేస్తారు. కలెక్టర్లే యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తారు తప్ప కలెక్టర్లుగా పనిచేస్తలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా వాళ్ళు పార్టీని రోల్ చేస్తారు తప్ప జిల్లాను రోల్ చేసినట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక కొంత అది ఐపీఎస్ ల మీద కూడా ప్రభావం పడుతుంది కానీ కొంచెం తక్కువ. ఐఏఎస్లు వచ్చేసరికి ఇంటికి పెద్ద దిక్కు వీళ్ళే కదా ఇప్పుడు జిల్లాకు. నిజంగా చెప్పాలంటే ఇట్లా మనం ఈ వార్తలు చూడాలి, ప్రభుత్వ భూముల దారదత్తం చేయడానికి ప్లాన్లు కంపల్సరీ. ఇంత ముందు కొంతమంది ఐఏఎస్ల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నిజంగా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ మనం ఇప్పుడున్న మనం తీసుకొచ్చుకున్న నాయకులకు మనం ఎక్కడ చేయాలనేదే వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏమన్నా ఇప్పుడున్న పథకాల మీద సరే కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇద్దాం అది అనేది మర్చిపోయి ఏ మూలకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ మనం తీసుకొచ్చుకున్న లీడర్ కు కొన్ని మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకోవచ్చు. ఒక జిల్లాలో అప్పుడు అంటే ఇప్పుడు కలెక్టర్ చేస్తాడు కలెక్టర్, అప్పుడు అడిషనల్ కలెక్టర్, ఇప్పుడు కలెక్టర్ ప్రమోషన్ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న లీడర్లు కూడా మనకి ఎవరైతే ఎక్కువ తీసుకొచ్చి పెడతారో అని ప్రజలకు పనులు చేస్తారని కాకుండా మనకు ఎక్కువ పని చేసి పెట్టేటోళ్ళు ఎవరు, మన స్వలాభం కోసం మన సొంత లాభాలకు ఎవరు పని చేస్తారు అనేది ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. ప్రజలకు బాగా వీళ్ళు పని చేస్తారు అనేది కాదు. కలెక్టర్ అంటే ఇప్పుడున్న కొంతమందికి ఆక్నూరు మురళి ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణ గవర్నమెంట్ లో మొన్న లాస్ట్ భూపాలపల్లి చేసిపోయిన ఆక్నూరు మురళిని తీసుకుంటే ఆయన ప్రజలకు మంచి పని చేస్తాడని పక్క పెట్టిరు. మాకు నాయకులకు చేస్తలేరు ప్రజలకు చేస్తారనే పక్క పెట్టిరు. ప్రజలకు చేయాలి ఇప్పుడున్న వాళ్ళు, నాయకులకు చేయాలి. నాయకులకు చేస్తేనే మంచి కలెక్టర్, అట్లుంటేనే పోస్టింగ్ వస్తుంది తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. ఏజెంట్లు నిజంగా అంటే కలెక్టర్లకు ఏజెంట్లు కాదు, ఐఏఎస్లకు ఏజెంట్లు కాదు, కలెక్టర్లకు. అక్కడ ఎవరైతే సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ
ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజెంట్లుగా ఐఏఎస్ పనిచేస్తారు. వా, వా. అంటే ఇట్లా దిగజారిపోతున్నారు ఈ అధికారులు నిజంగా కూడా. అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లో ఐపీఎస్ లో అంటే చాలా విలువలు ఉండే. అవును. నిజంగా ఇప్పుడు ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఎట్లా పనిచేస్తారో ఆ స్థాయిలో ఐఏఎస్లు ఉన్నారు తప్ప నిజంగా ఒక కలెక్టర్ విలువలను ఇప్పుడు తెలంగాణలో కొన్ని చూసుకుంటే కొన్ని జిల్లాలలో అందరు కాదు, అందరిని అనడం లేదు, ఇది కొంతమందిని కొన్ని మాత్రమే. జిల్లాలలో ఆ కలెక్టర్ ఐఏఎస్ విలువలను దిగజారుతారు. కొంతమంది ఇంకొక కలెక్టర్ అట మన రేషన్ బియ్యం దందా ఉంటది కదా, అందులో కూడా పాలు పంచుకొని ఏదో ఇంకా ఇదే ఎవరైతే మనం వెంచర్ లో పార్ట్నర్ ఉన్న అడిషనల్ కలెక్టర్ అప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి వరంగల్ చెప్తాడు కానీ అప్పుడు అడిషనల్ కలెక్టర్, ఇప్పుడు కలెక్టర్ సార్. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటది, గ్రామస్తులు ఏం చెప్తారంటే సార్ ఐఏఎస్ మంచి యంగ్ డైనమిక్ అని ఏం చెప్తారంటే సార్ మాకు ఇక్కడ ఉన్న రేషన్ అరికడతారు, రేషన్ అంటే దందా జరుగుతుంది అరికడతారు, సార్ మంచి యంగ్ ఉన్నాడు కదా అని ఏం చెప్తారంటే ఫోన్ కొడతారు సార్ ఒక 10 సార్లు, సార్ వచ్చింది రేషన్ షాప్ లోకి వెళ్ళి రైస్ మిల్ కి వచ్చినాయి సార్, మీరు వస్తే కేక్ చేసి పట్టుకోవడమే అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఆ టైంలో సార్ మంచి వెహికల్ ఎంఆర్ఓను అందరిని వేసుకొని వస్తాడు, వచ్చి ఆయన రైస్ మిల్ కి పోతాడు, పోయి తాట్పేట అది అని చేస్తాడు, అక్కడ ఉన్న రైస్ మిల్ యజమాని హంగామా వేసి నేను కేసు చేస్తాను అది అని అంటాడు. కేసు ఉండదు ఏముండదు, అక్కడ 10 లక్షలు తీసుకుంటాడట, కేసు ఉండదు ఏముండదు, బాబు రైట్ చెప్తాడు, పైసలు తీసుకుని ఆయన పేరుకే ఇవ్వండి. ఆ సార్ పనితనం మంచిగా ఉన్నది అని గ్రహించిన ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు సార్ నేర్కోరి ఇలాంటి వాటిలో మంచి ఆరితేరిన మంచి సార్ అనుకుని తీసుకొచ్చుకొని కలెక్టర్ గా పెట్టుకుంటారు ఇప్పుడు ఒక జిల్లాకు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే. ఇప్పుడు మళ్ళీ అప్పుడు గట్లా చేసినంటే ఇంక ఇప్పుడు మన సార్ చెల్లరైపోతారు. సార్ ఇప్పుడు మంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లెక్క చేస్తానట అక్కడ, ఆ జిల్లాలో ఇప్పుడు మంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లెక్క పనిచేస్తానట. అంటే ఇలాంటి అధికారుల వల్లనే మామూలుగా మన రేవంత్ రెడ్డి సారు కొంచెం ఆయనకు ఎక్కడో కలుపు అన్నట్టు ఉన్నది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ ఏంటంటే కింద నుండి ఆయనకు పాపం ఫీడ్బ్యాక్ పోతలేదు. ఆయన ఒక మంచి ఆలోచనతో నచ్చిండు. ఇప్పుడు ఇక్కడ అయితే కొన్ని జిల్లాలల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన కొన్ని గ్రామాలు అంటే మామూలుగా ఏజెన్సీ గాని ఇంకా ఇప్పుడు ఆదిలాబాద్ చూసుకొని కొన్ని ఇట్లా చూసుకుంటే కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కలెక్టర్లు ఇవ్వాలి. మామూలుగా అక్కడ ప్రజలకు ఏం అవసరం, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు రేవంత్ రెడ్డికి సరే వాళ్ళు మామూలుగా వీసీలలో గాని వాళ్ళు జరుగుతున్న సిఎస్లు పెట్టే వీసీల అక్కడ ఇక్కడ మా కాడ ఇట్లున్నది సార్ అట్లున్నది సార్ అని చెప్పుకోవాలి, ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఫీడ్బ్యాక్లు ఏం లేవట. మంచి అంటే మొన్న కూడా చెప్పింది కదా ఏసీ రూమ్లకే పరిమితం అవుతారు ఐఏఎస్లు, మా వరకు అయితే పని చేస్తలేరు, అలాంటి వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయని అంటున్నాడు. మళ్ళీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పని చేస్తారనే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతుందో ఇసుక దందా ఏదైతే ఉన్నదో మళ్ళీ వాళ్ళనే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టిరు ఇచ్చినట్టు. ఇప్పుడు అది ఇంకెంత ఘోరం జరుగుతుందో చూడాలి మనం. ఇక అది మనం నిజంగా చెప్పాలంటే దీని మీద వీళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మంచి అధికారులకు నిజంగా మంచి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టింగ్ లేకుండా పోతాయి, ఏజెంట్ల లెక్క ఎవరు పని చేస్తారో వాళ్ళకే పోస్టింగ్లు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములను ఇప్పుడు ప్రజల ఎక్కడున్న అన్యక్రాంతం అయితే భూములని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకునే లేదు వాళ్ళకి, ఎందుకంటే కింద నుంచి పోతాయి పైసలు. మనం చాలా దిక్కులో చూస్తాను, అంటే మనం ఇప్పుడు కవరేజ్ కి ఇంకా వేరే జిల్లాలకు పోయినప్పుడు అక్కడ ఉన్నదన్న మామూలుగా ఇప్పుడు అక్కడ జరిగే ఇప్పుడు ఉంటాయి కదా వీళ్ళు శంకుస్థాపనలు అవి ఏమన్నా జరిగినా కూడా అక్కడ ఉన్న లీడర్లు కాదు. నేను మొన్న ఒకసారి చూసిన కలెక్టర్ పిలుస్తాను, సార్ మీరు కొట్టండి, సార్ మీరు కొట్టండి, కొబ్బరికాయలు కొట్టిస్తాంటారు కదా శంకుస్థాపన దగ్గర ప్రోటోకాల్ మామూలుగా మైక్ లో చెప్పినట్టు కలెక్టర్ సార్ మీరు కొట్టండి, సార్ మీరు కొట్టండి, సార్ మీరు కొట్టండి అని దగ్గర ఉండి ఒక యూత్ అధ్యక్షుని రోల్ ఆయన పోషిస్తాడు. అంటే ఐఏఎస్ అవసరం లేదు, వాళ్ళు అసలు పార్టీలో అసలు ఆ అధికార పార్టీలో వాళ్ళు లీనం అయిపోతారు. మేము కూడా ఒక కండువా ఉంటలేదు వాళ్ళకి, అంతే కండువ ఉంటలేదు. మొన్న కూడా యూత్ కాంగ్రెస్ మన ప్రమాణ స్వీకారం జరిగింది కదా, అప్పుడు నిలబెట్టినా కూడా రాష్ట్రపతి అధ్యక్ష పదవి కూడా అట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు కండు ఉండలేదు అంతే. వాళ్ళు ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ, మరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మరి అట్లుంటేనే పోస్టింగ్. రేపు వినకుంటుంటే కథం పోతే మనోడు అన్ని చదువుకోవాలి పడాలి. ఇప్పుడు అట్లున్నోళ్ళకే పోస్టింగ్లు ఉన్నాయి. కానీ
మొన్న జరిగిన మొన్న ఎవరైతే మనం కొంతమంది, సరే ఇప్పుడు పేర్లు అవసరం లేదు కానీ అదే కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఐఏఎస్ల మీద ఆరోపణలు వచ్చినాయి. అవును. ఇది ఉన్నా సరే ఈ ప్రభుత్వాలు ఉంటాయి పోతాంటాయి, ఒక మంచి హోదాలో ఉన్నారు, వాళ్ళు కాపాడుకోకుండా రేపు కొంతమంది జైల్లో పోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఆ ముచ్చట మన రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నాడు. అవును. ఎందుకంటే ప్రభుత్వాలు అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి, మీరు ప్రజలకు మంచి కూడా చేయాలని కూడా అన్నారు. మరి ఈసారి చేసినటువంటి ముచ్చటకు మరి అధికారులు అట్లనే ఉంటారా, మారుతారా అన్నది కూడా మనం అయితే చూడాల్సిందే. ఇప్పుడు అంటే మామూలుగా ఐఏఎస్ లకు చెప్పేది ఏంటిదంటే గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చారు 100% మంది. వాటికి కొంచెం విలువలు కాపాడుకొని మీ పని మీరు చేసుకుంటే ప్రజల నుండి అంటే మీకు వచ్చే డబ్బుల కంటే ప్రజల నుండి వచ్చే ఆదరణ పెద్దగా ఉంటది. 100%. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు ఆగ్నూర్ మొరల్ని అక్కడో మనం ఐఏఎస్ ఆగ్నూర్ మొరల్ ఆయన పేరుని ఇప్పటికి కూడా అంటారు చాలా మంది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు అది ఎప్పుడు వాళ్ళ చివరి దాకా ప్రజల గుండెల్లో నిలిచిపోతా అంటారు. అట్లుంటే ప్రజల కలెక్టర్ గా కూడా పేరు పొందిండు. ప్రజల కలెక్టర్ గా పేరు పొందిరు. అప్పుడున్న సరే సంథింగ్ అప్పుడు అప్పుడున్న అధికార పార్టీకి ఆయన అనుకూలంగా లేడు, కొంతమంది కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడతాడు, నాణ్యత లోపంతో కొన్ని అప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళ మీద ఆయన కొంచెం బాగా దృష్టి పెట్టాడు. అందుకే కదా ఏపీ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కూడా ఆయనను పంపించడానికి కొంచెం కీలకంగా చేసిరని పంపించారు. నిజంగా చెప్పాలంటే మీకు మంచిగా సీఎంఏ మిమ్మల్ని మంచిగా పనిచేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన ఆరోపణ. అంతే కదా. ఇక ఐఏఎస్ల మీద ఇప్పుడున్న ఐఏఎస్ల మీద ఒక ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన ఆరోపణ. కానీ ముఖ్యమంత్రి చేస్తానంటే మీరు ఎంత దిగజారి పని చేస్తారనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. నిజంగా అంటే ప్రభుత్వాలు ఉంటాయి, ఇప్పుడు నాకు అనుకూలంగా పనిచేయమని చెప్తలేడు కదా, చెప్తలేడు నాకు పని చేయండి అని చెప్పినట్టు అనలేడు. ప్రజలలో తిరగండి, ప్రజల సమస్యలను మీరు మా దృష్టికి తీసుకురండి అంతే. ఇప్పుడు ఉన్న నిజంగా చెప్పాలంటే కొన్ని పథకాలు కానీ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ లో తీరు అనేది ఎందుకు వచ్చింది? నిజంగా చెప్పాలంటే పథకాల విషయంలో సార్ ఇక్కడ పరిస్థితులు ఇట్లున్నాయి, పలానా జిల్లాలో ఇట్లున్నది, పలానా జిల్లాలో అట్లున్నది అని చెప్పాల్సింది కలెక్టర్లు. కానీ వాళ్ళే చెప్తలేరు. నా దాకా ఏం వస్తలేదు, మీరేం పని చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కనుక ప్రతిపక్షాలు అనే పని ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకొని ఉన్నత చదువులు చదివి వచ్చారు కదా, కొంచెం వాటికైనా కొంచెం మీద ప్రమోషన్ల మీద 10వ తరగతో ఇంటర్ చదివి రాలే కదా, ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివితే మీరు ఈ స్థాయికి వచ్చారు, దానికన్నా న్యాయం చేయాలి కదా. ఈ ఐఏఎస్ లను చూసి కింద పడే ఐపీఎస్ లో కొంతమంది తయారైతారు. అక్కడిక్కడ అట్లా జరుగుతుంది. మంచి క్యాడర్ ఇది, అది కూడా ఒక యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ అంటే ఎట్లుండాలి? నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని పేద ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వ భూములను కాపాడుతూ. రైట్. సో అంటే ఇప్పటికైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ జిల్లా ఆ జిల్లానే కాదు, ఎక్కడ చూసినా కూడా ప్రతి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా మంచి పాలనాధికారి, జిల్లాకు ఒక పాలనాధికారి ఎవరైతే కలెక్టర్ సాబే. ఆ కలెక్టర్ సాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీకు అంటే ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి చెప్పిండంటే మీరు ఒకసారి ఆలోచించి చేసుకోండి. అరే ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే నిజంగా మేము పనిచేస్తలేమా అనేది కూడా మీకు ప్రశ్నార్థకంగానే ఇప్పుడు మీకు మారుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మీకు ఆఫీసర్లకి పరిమితం కాకుర్రి, మీరు అప్పుడప్పుడు ఓర్రి, ప్రజల్లోకి పోతే వాళ్ళు ఏమనుకుంటారో మీకు తెలుస్తుంది. అరే గిట్లుండదని ప్రభుత్వాన్ని చెప్పుర్రి, అరే మా వాళ్ళు మంచిగా పని చేస్తారని సీఎం సార్ కూడా అనుకుంటారు. సో మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి కలెక్టర్ల ఇది కూడా నిజంగా చెప్పాలంటే అందరు కలెక్టర్లు కాదు, కొంతమంది కొందరు కలెక్టర్లు చాలా వాళ్ళ సిన్సియారిటీగా పని చేసుకుంటారు. కొంతమంది కలెక్టర్లకే ఇది వర్తిస్తుంది. ఆ కలెక్టర్లు కూడా ఇప్పటికైనా నిజంగా చెప్పాలంటే వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా మంచి పేరు లేదు, మంచిగా పనిచేసే వాళ్ళకి ఇలాంటి కలెక్టర్లు కాబట్టి వాళ్ళకు కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నారు. మీరు మారి నిజంగా చెప్పాలంటే చాలా మంది యంగ్ డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళే ఇలా చేయడం చాలా బాధాకరం. సరే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళ ప్రమోషన్ల మీద వచ్చి వాళ్ళు, ఎందుకంటే అప్పుడు టేబుల్ కింద డబ్బులు పెడితేనే పని అయ్యేది ఆ రోజులలో. ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తారంటే అది మనం మామూలు అనుకోవచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్ ఐఏఎస్ వచ్చి మంచి యంగ్ ఆఫీసర్లు అట్లా చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతా ఉంటాయి, ఎవరో పార్టీల కోసం పార్టీలు ఉంటాయి, కానీ మీకోసం మీ వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది దానికి బానిసలు అయిపోయారు. అంతే. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటీషియన్లు వచ్చి మేము ఎంత సంపాదించుకోవాలని టార్గెట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేలను మినిస్టర్లను టార్గెట్ చేస్తారు, వాళ్ళంతా మేము సంపాదించుకోవాలని. అందుకని వాళ్ళకు ఇప్పుడు పార్టీలు మామూలుగా వాళ్ళు ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళను వాళ్ళ ప్రవర్తన బట్టి ఇంటికి పంపిస్తారు. ఒకసారి వేరే జిల్లా కూడా అంటే మామూలుగా వేరే జిల్లా కలెక్టర్ ఏదో ఒక ఎమ్మెల్యే తోటి అది చేసి సంథింగ్ ఒక భూమి ప్రభుత్వ భూమిని ఇప్పుడు కొందరు
చాలా సంవత్సరాల కొద్దీ చిప్పగుడి తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళ ఏరద్దని మీరు కోరుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఏది పనికిరా చిన్నపాటి శాఖని ఇచ్చిండు. అంటే కొన్ని నామిషే కదా. ఇప్పటికి కూడా కొంతమంది ఐఏఎస్ల మీద కొంతమంది నిఘా పెట్టారు. సరే అది ప్రభుత్వం కానీ లేకుంటే కొన్ని సంస్థలు కానీ వాళ్ళ అవినీతి మీద కొన్ని నడుస్తాయి. అది బయటపడ్డ రోజు నిజంగా సరే ఇలా పేపర్లు అయితే ఎంతది, ఛానల్ అయితే ఎంతది, ఏదైతే వచ్చినా కూడా మీరు అవమానంగా బాధపడాల్సి వస్తుంది. మీ మొత్తం మీ బండారాన్ని బయట పెట్టిన రోజు మీకు మర్యాద కూడా ఉండదు, ఇంకా మర్యాద ఉండదు, మీకున్న విలువలు పోతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇటువంటి మన అధికారులు ఉన్నారట. అధికారులు వాళ్ళపైన కూడా ఇంకా ప్రజానాడు ఎప్పటికప్పుడు నిఘా పెడితే తప్పకుండా కూడా దానిపైన కూడా సర్వే చేస్తున్నాం. అప్పుడు అడిషనల్ కలెక్టర్ సార్, ఇప్పుడు కలెక్టర్ సారు, దాని మీద మా ప్రజానాడు టీం ఆల్రెడీ నడుస్తుంది. ఈ మధ్యలో దాన్ని మొత్తం బయట ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యలో వస్తుంది ఆ వెంచర్లు, ఆ రైస్ మిల్లులో ఏదైతే బియ్యాన్ని పట్టుకొని 10 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణ ఉన్నదో దాన్ని కూడా మా ప్రజానాడు ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. దాని మీద పూర్తి స్థాయి ఆధారాలు తీసుకొని కంపల్సరీ ముందు పెడతాం. ఇప్పటికైనా సరే దీన్ని దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు ఇలాంటి హెడ్లైన్స్ తోని పేపర్లలో కానీ ఛానళ్ళలో రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. అవును, ప్రమోషన్లు కూడా వస్తాయి కదా, సీఎస్ స్థాయి కూడా పోతారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో సమానం ఇంకా పోస్ట్. సో చూద్దాం మరి మారుతారని కూడా మారుతారని మా ప్రజానాడు న్యూస్ తర్వాత కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ.